నమస్తే అన్న. ఏ ప్రాబ్లమ్ మీద వచ్చారు ప్రజావానికి? ప్రజావానికి బాబు పుట్టి 10 మంత్స్ అవుతుంది. బాబు పుట్టిన 1 మంత్‌కి బాబు లివర్‌లో మన క్యాన్సర్ గడ్డ ఉంది అని చెప్పి తెలిసింది సార్. మేము హైదరాబాద్‌లో ఉన్న హాస్పిటల్స్ ఇప్పుడు నిమ్స్ అవ్వచ్చు, నీలోఫర్, ఎంఎన్‌జే హాస్పిటల్ ఇవన్నీ కూడా తిరిగాం. క్యాన్సర్ హాస్పిటల్ ఎంఎన్‌జే ఇవన్నీ తిరిగితే అక్కడ వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే 5 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకే మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది క్యాన్సర్‌కి. బిలో ఉన్న వాళ్ళకైతే లేదు అని చెప్పారు. మాకు అసలు అర్థం కాలేదు. ఇంత పెద్ద హైదరాబాదు, మన ఇంత పెద్ద తెలంగాణ స్టేట్‌లో లేకపోవడం ఏంటంటే మేము షాక్ అయ్యి అసలు మస్తు బాధపడ్డాం బాబు గురించి అసలు. చాలా తిరిగాము. ప్రైవేట్ హాస్పిటల్‌లో తిరిగితే 30,00,000, 40,00,000 అవుతది. అట్‌లీస్ట్ 25 లక్షలన్నా పెట్టుకోవాలన్నట్టుగా చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగామన్నా. ఎక్కడ ఏమి మాకు సాయం దొరకలేదు. చాలా మందిని కనుక్కున్నాము. అందరిని కలిసాము. ఎక్కడి నుంచి ఏ సాయం లేదు. సరే సరే చూద్దాం చూద్దాం అన్నది తప్పిస్తే రోజు రోజుకి బాబుకు ట్రీట్మెంట్ చేయకపోతే కడుపు అనేది పెరుగుతూ ఉందన్నమాట. ఆ ట్యూమర్ సైజ్ పెరుగుతూ ఉండే. మాకు అసలు చాలా భయమేసింది అసలు. ఏం చేయాలో తెలియక ప్రైవేట్ హాస్పిటల్‌కి పోతే ఆడ 20, 25 లక్షలు చెప్పారు. అందులో లాస్ట్‌కు 15 లక్షల వరకు చేస్తాము. మీరు మీరు ఇట్లా చెప్తున్నారు కదా! మీ పరిస్థితి అంతా చెప్తున్నారుగా అని చెప్పేస్తే 15 లక్షలకు వాళ్ళు చేస్తామన్నారు. మాకు ఇంకా అంతకంటే తక్కువ ఎక్కడ చేస్తామని చెప్పలేదు ఇగ. నాకు ఒక చిన్న ఇల్లుండే, నాది చేవెళ్ళ, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఆలూరు విలేజ్. అక్కడ నాకు ఇల్లుంటే ఆ ఇల్లు కూడా అమ్మేసుకున్నాను. ఇల్లు అమ్మేసుకొని ఆ వచ్చిన డబ్బుతోటి మొత్తం ట్రీట్మెంట్‌కి పెట్టేసినాం అది. 15 లక్షల వరకు ఖర్చయింది. నాకు వచ్చిన 15 లక్షలు పెట్టేసి ట్రీట్మెంట్ చేపించినాం. అది కాకుండా నాకు పైగా కూడా ఎక్స్ట్రా అయితే బయట ఇంట్రెస్ట్ లెక్క తెచ్చుకొని కూడా నేను బాబుకు పెట్టాను. ఇప్పుడు నాకు ఇల్లు కూడా లేదు. నేను ప్రజాపాలనలో నేను ఇల్లు పెట్టుకున్నా, రేషన్ కార్డు పెట్టుకున్నా, నాకు రేషన్ కార్డు రాలేదు ఇంతవరకు. ఇందిరమ్మ ఇల్లు రాలేదు. మరి వచ్చాయి కొంతమందికి, కానీ మరి అవి ఎవరికి వచ్చినోళ్ళకే వస్తున్నాయి అవి. ఆ ఇల్లు ఉన్నోళ్ళు, నాకు కనీసం ఇల్లు కూడా లేదు. అది అందరికీ తెలుసు. అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో కొంత పెద్దవాళ్ళకి కూడా తెలుసు. నాకు ఇట్లా అయిన సమస్య కూడా తెలుసు. కానీ ఎవరు కూడా నాకు ముందుకొచ్చి సాయం చేయలేకపోయారు. ఈ ప్రభుత్వాన్ని అవ్వచ్చు, ఈ మంత్రులని, ఎమ్మెల్యేలని ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ప్లీజ్ దయచేసి నాకు ఇల్లు లేదు, నాకు బాబున్నాడు, అన్న ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇల్లు ఇప్పిస్తారు అనుకుంటున్నా. కనీసం ఇవన్నీ మెడికల్ ఫైల్స్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా వచ్చిన డబ్బు ఖర్చు పెట్టినప్పుడు అవన్నీ మెడికల్ ఫైల్స్ వస్తే అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూసి సీఎం రిలీఫ్ ఫండ్ తరపు నుంచి అయినా ఇంకా ఏ విధంగానైనా నాకు సాయం చేయమని ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నా. దయచేసి నాకు ప్రభుత్వం నుంచి సహాయం కావాలని కోరుకుంటున్నాను. బాబు ఇతను తనకే క్యాన్సర్ వచ్చింది. ఈ బాబుకి ట్రీట్మెంట్‌కి ఖర్చు అయింది. దయచేసి చెప్తున్నా, ప్లీజ్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఆపరే ఇక్కడ ఆపరేషన్ అయింది. ప్లీజ్ దయచేసి వీళ్ళకి ఒకటే చెప్తున్నా, ప్లీజ్ సార్, నాకు ఇల్లు కూడా లేదు. నాకు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అవ్వచ్చు, ఏదైనా సరే సార్, నాకు ఇవ్వండి సార్. నాకు ఇప్పుడు ఇల్లు లేదు, ఏం లేదు సార్. ఇప్పుడు నేను కూడా నాకు గవర్నమెంట్ జాబ్ ఏం కాదు. నేను మామూలుగా ఒక ఆఫీస్లో జాబ్ చేసుకుంటా సార్. నాకు వచ్చేవి కూడా నా ఇంటి మందమే సరిపోతాయి. నాకు ఇంటికి ఖర్చులకు వాటికే సరిపోతాయి. ఇప్పుడు బాబుకు ఇంట్రెస్ట్లు అవి కట్టాలి. ఇప్పుడు నాకు ఇల్లు కూడా లేదు. నేను రోడ్డు మీదకి వచ్చిన. దయచేసి ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తుంది. నమస్కారం సారు. కాలు మొక్కుతో మస్తు బాధలతో బతుకుతున్నాం సార్. మేము ఉన్న ఇల్లు అమ్ముకొని పిల్లలకి పెట్టినాం సార్. మేము ఇల్లు లేదు, ఇప్పుడు మాకు కిరాయికి ఉన్నాం. చాలా కష్టాలతో ఉన్నాం సార్. మాకు ఇల్లు కావాలి సారు. డబల్ బెడ్రూమ్లు ఇంటి కాలు మొక్కుతాము, నీకు దండం చేస్తాం సార్. అంతే సార్. ప్రభుత్వం మాకు ఏమైనా హెల్ప్ చేస్తే, చిన్న పిల్లగాడు ఉన్నాడు, ఫ్యూచర్ చూసుకుంటాము. చాలా ఇబ్బందిలో ఉన్నాము. ఉన్న ఇల్లు అమ్ముకొని రెంట్కున్నాము. జర కొంచెం ఏదైనా ఎవరైనా హెల్ప్ చేస్తే ప్రభుత్వం కొంచెం బాగుంటుంది. లోపల పోతే 20-30 వేల కన్నా ఎక్కువ రావు. మీరు ఇన్ని పెట్టినారు కానీ ఇన్ని రావు అని చెప్పనని అంటున్నారు వాళ్ళు. కొంచెం ప్రభుత్వం ఏమైనా హెల్ప్ చేస్తుందేమో అనుకుంటున్నాము. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ గారికి ఒకటే రిక్వెస్ట్, కొంచెము మాకు అంటే ఊర్లో కూడా డబల్ బెడ్ ఇంద్రమ్మ ఇల్లులు అందరికి లేని వాళ్ళకి అందరికి వచ్చినాయి, ఉన్న వాళ్ళకి అందరికి వచ్చినాయి. మాకు రాలేవు, ఏమి లేవు. మాకు అన్ని ఉన్న ఇల్లులు అన్నీ అమ్ముకున్నాము. అంతా ఎవరెవరికి వచ్చినాయి కానీ మాకు మాత్రం అస్సలు రాలేవు. ఉన్నోళ్ళకే వచ్చినాయి మొత్తం ఇల్లులు అన్నీ. అరే ఉండురా. నేను ప్రజాపాలన రేషన్ కార్డు గురించి కూడా పెట్టుకున్నా. మరి అది ఎంతవరకు పెట్టుకొని 10 సార్లు, ఇప్పుడు గ్రామ పంచాయతీలో 3 సార్లు పెట్టా, ఆన్లైన్లో 2-3 సార్లు పెట్టాం. కానీ కనీసం దాని చలనం కూడా లేదు. అసలు వస్తుందా రాదా కూడా నాకు అయితే క్లారిటీ లేదు. వస్తే బాగుంటుంది. దయచేసి నాకు హెల్ప్ చేయండి. నాకు ఒక రేషన్ కార్డు ఇప్పించండి, ఒక ఇల్లు ఇవ్వండి చాలు. నాకు బాబు ఫ్యూచర్ గురించి ఆలోచించి దయచేసి పెద్ద మనసుతో నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను సార్.